అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆపరేషన్ ఆక్రమణ్. ఇప్పుడు మనం చేయబోతున్న దాడులకు సంబంధించి మనం పెట్టిన పేరు ఆపరేషన్ ఆక్రమణ్. ఈ ఆపరేషన్ ఆక్రమణ్ ఏంటి, దేని గురించి అని మనకు మోడీ గారి మాటలో క్లియర్గా ఉంది. ఏమిటి? ముందు టెర్రరిస్ట్ గ్రూపుల్ని అటాక్ చేస్తాం, దానికి అనుసంధానంగా ఉన్న వాళ్ళని ట్రైన్ చేసే వాళ్ళనైనా, ఐఏఎస్ వాళ్ళైనా, చివరికి పాకిస్తానీ మిలిటరీ అయినా సరే మేము వాళ్ళని ప్రపంచపు అంచుల వరకు తరిమి చంపుతామని మోడీ గారి స్టేట్మెంట్. కూలంకషంగా ఒక పాయింట్లో చెప్పాలంటే ఆపరేషన్ ఆక్రమణ అంటే ఇది. అయితేని ఈ ఆక్రమణ మనం మొదలెట్టక ముందే కొన్ని పరిణామాలు చకచకా జరిగిపోయింది. అందులోని మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఇవాళ ఎక్స్లోని మిలిటరీ ఆర్మీ మేము రెడీ అని పోస్ట్ చేసింది. దానికి మనకి చెప్పుకోవాల్సింది ఏమిటంటే, మనకి మొత్తం 5 పాయింట్లు రిలీజ్ చేశారు కదా. అందులో 5వ పాయింట్ వచ్చేసి ట్రై ఫోర్సెస్ని రెడీగా ఉండమని ఆల్రెడీ మోడీ గారు ఆర్డర్స్ ఇచ్చేశారు. సెలవుల్లో ఉన్న వాళ్ళని వెనక్కి పిలిపించమని ఆర్డర్స్ వెళ్ళిపోయినాయి. రాష్ట్రపతి గారికి మనం ఆల్రెడీ ప్లానింగ్ చెప్పాము, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి వాళ్ళకి ప్లానింగ్ చెప్పాము. సో ఇప్పుడు మనం మిలిటరీ ఈజ్ రెడీ టు అటాక్ అని ఒక ఇన్ఫర్మేషన్ మనకి సెట్ అయిపోయింది. ఇక 2, ఈ ఆసిఫ్ మునీర్ గారు ఉన్నాడు కదా, ఎవడైతే ఈ 17వ తారీఖున మన మీద పిచ్చకూతలన్నీ కూసి జమ్మూ కాశ్మీర్ గురించి పిచ్చకూతలన్నీ కూసిన వాడు ఉన్నాడు కదా, వాడి ఫ్యామిలీని యూరోపియన్ కంట్రీస్కి తరలించేశాడు. వీడు కూడా టైం చూసి జంప్ కొట్టేస్తాడు. దేని పర్యవసానంగా అంటే ఇది అక్కడ ఉన్న మిలిటరీ చీఫ్స్ కొన్న అలవాటు అయింది. శుభ్రంగా డబ్బులు తినేసి జంప్ అయిపోతారు, ఎలాగ ఇరికించేసి. ఇందులో ఈ ఆసిఫ్ మునీర్ అనేవాడు చాలా జిత్తులు మారినాక కానీ అమెరికాకి సంబంధించిన ఒక ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. అమెరికా దృష్టిలో కూడా వీడు ఉన్నాడు, వీడిని ఇహనం ఇప్పుడు మన భారతదేశం లేకపోతే అమెరికా లేపేయడం జరుగుతుంది. దీనికి పర్యవసానంగానే అక్కడ సోల్జర్స్ రోజుకి కనీసం 1500 నుంచి 2000 వరకు కూడా రిజైన్ చేసిపోతున్నారట. దానికి గల కారణాలు కూడా చెప్తాను. యాక్చువల్గాని మీకు గుర్తుంటే కనుక మన భారతదేశానికి ఫ్యూచర్లో కనుక యుద్ధం వస్తే 3 ఫ్రంట్ వార్ చేయాల్సి ఉంటుంది అన్న విధంగా అప్పట్లో విశ్లేషణలు జరిగేవి, గుర్తుంటే ఉంటే. ఆ 3 ఫ్రంట్ వార్ ఏంటి? ఒకటి చైనా, ఒకటి పాకిస్తాన్, ఒకటి బంగ్లాదేశ్. ఆల్మోస్ట్ దానికి సక్సెస్ఫుల్ రీతిలోనే వెళ్ళారు. కానీ ఇప్పుడు అది బెడిసి కొట్టింది. మనమే 4 ఫ్రంట్ వార్ని పాకిస్తాన్కి గిఫ్ట్గా ఇచ్చాం. ఆ పరిస్థితులు క్రియేట్ అయ్యాయి అక్కడ. ఏమిటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నిజంగా ఆ పాకిస్తాన్లో సౌత్ వెస్ట్ పార్ట్లో ఉండే వీళ్ళు ఛాన్స్ దొరికితే వాళ్ళ యొక్క పార్ట్ని సపరేట్ చేసేయాలి పాకిస్తాన్ దగ్గర నుంచి అని రెడీగా ఉన్నారు. ఇక లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళు అతూకా అనే ఏరియా ఒకటి ఉందంట. అది అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖవాలో, అది ఆఫ్ఘనిస్తాన్ ఏరియాని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అది కూడా ఎప్పుడైతే భారతదేశం వీటి నుంచి యాక్షన్స్ మొదలు పెడుతుందో, ఆ యాక్షన్స్ ఏంటనేది చెప్తాను. ఆ యాక్షన్స్ మొదలుపెట్టినప్పుడు వాళ్ళు కూడా
రంగంలోకి దిగి వాళ్ళ పాటు వాళ్ళలాగా వేసుకునే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అలాగే తెహరీకి తాలిబాన్ పాకిస్తానీ వాళ్ళే పార్టీ. మరి మీరు న్యూస్లో చూసుంటే ప్రతి ఏరియా నుంచి ఈ ఎల్ఓసికి సైనికులు తెప్పించుకుంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఈ తెహరీకి తాలిబాన్ వాళ్ళు ఒక ఏరియాలో అడ్డుకుంటున్నారు, ముందుకు కదలలేకపోతుంది సైన్యం. అంటే ఒక రకంగా అక్కడ అంతర్యుద్ధం జరిగిపోతూనే ఉంది ఆల్రెడీ. దీనికి తగ్గట్టు జమ్మూ కాశ్మీర్లోని ఒక రకంగా చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్ మోడల్ మొదలుపెట్టారు. ఎవరికన్నా కాలితే నేనేం చేసేది లేదు, యోగి ఆదిత్యనాథ్ మోడల్ మొదలుపెట్టారు. అది ఏమిటంటే ఈ పహల్గామ్ ఘటనలో సహాయం చేసిన ప్రతి వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇల్లుల్ని కూల్చి పాడేస్తున్నారు. తర్వాత వాళ్ళని పట్టుకుంటున్నారు. దానికి సహాయం చేస్తుంది కూడా అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ వాళ్ళే. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పచ్చు. సో ఈ రకంగానే ఈ ఆపరేషన్ ఆక్రమణని మొదలవ్వకముందే ఆల్రెడీ పాకిస్తాన్కి పీకల్లోతు కష్టాలు మొదలైపోయాయి. సరే, ఇప్పుడు మరి ఈ ఆపరేషన్ ఆక్రమణ అంటే ఏంటి? మనం న్యూస్లోనే ఆల్రెడీ చూసాం. ఐఎన్ఎస్ విక్రాంత్ని అరేబియన్ సీలో పెట్టారు. అదేంటి? ఈ మనకున్నాయి కదా, ఏంటిది, రఫేల్స్ కానీ సుఖాయ్ విమానాలు కానీ మోయగలిగే కెపాసిటీ ఉండడానికి. అలాగే అది ఒక వారియర్ బ్యాటిల్ చేసే వారియర్ షిప్ అన్నమాట. దానిని పాకిస్తాన్ వైపు పంపించేశారు. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ బార్డర్స్లో అది రెడీగా ఉంది, వాటర్ బాడీస్లో. ఇంకా అబాలా బేస్ నుంచి, అలాగే హస్మీర్ ఎయిర్ బేస్ నుంచి, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, ఇక్కడ నుంచి రఫేల్ విమానాలు అలాగే ఈ సుఖాయ్ విమానాలు కూడా కాశ్మీర్లోని సెంట్రల్ సెక్టార్కి పంపించేయడం జరిగింది. అక్కడ డిప్లాయ్ చేసేసారు. ఈ రఫేల్కి ఉన్నటువంటి ఏంటంటారు, ఒక పాయింట్ ఏంటంటే, నీకు ఎదురుగా ఎవరు కనబడకపోతున్నా సరే దీంట్లో ఒక సిస్టమ్ ఉంది. ఎదురుగా నీకు యుద్ధ విమానం వస్తున్నా, డ్రోన్ వస్తున్నా, లేకపోతే నువ్వు టార్గెట్ చేయాలనుకున్న ఒక స్థావరం కనబడినా ఇది నీకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వగానే ఎప్పుడైతే అక్కడ అందులో ఉండే కమాండరో ఒక స్విచ్ నొక్కుతాడో దీని నుంచి మిసైల్స్ రిలీజ్ అయ్యి కొట్టేస్తుంది. ఇంకా ఈ సుఖా విమానాలకి బ్రహ్మోస్ మిసైల్స్ని సెట్ చేసి పంపించారు. అంటే మరీ యుద్ధ తీవ్రత పెరిగితే మనం బ్రహ్మోస్ మిసైల్స్ని కూడా యుద్ధంలోని వాడబోతున్నాం. ఇక మన మిలిటరీ గురించి వాళ్ళ మిలిటరీ గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మన దగ్గర భీష్మ, అర్జున వంటి సూపర్ సొఫిస్టికేటెడ్ ట్యాంకర్స్ ఉన్నాయి. బలాలు చూసుకున్నా చూడ మనం 4వ స్థానంలో ఉన్నాం, వాళ్ళు 12వ స్థానంలో ఉన్నారు. మన దగ్గరగా 52 లక్షల మంది సైనికులు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఓన్లీ 17 లక్షల మంది సైనికులు ఉన్నారు. మన దగ్గర 4000 ట్యాంకర్లు ఉంటే వాళ్ళ దగ్గర 2000 ట్యాంకర్లు ఉన్నాయి. మన దగ్గర 4000 యుద్ధ విమానాలు ఉంటే వాళ్ళ దగ్గర 2000 యుద్ధ విమానాలే ఉన్నాయి. ఇలా ఏది చూసుకున్నా వాళ్ళు మనకన్నా తక్కువగానే ఉన్నారు. అయితే ఇప్పుడు మన యుద్ధం ప్రస్తుతానికి డైరెక్ట్గా పాకిస్తానీ మిలిటరీతో మన ఏం కాదు. మన ఏం ఏంటంటే ఎల్ఓసి పరిధిలో అండ్ జమ్మూ కాశ్మీర్ పరిధిలో మొత్తం 42 టెర్రరిస్ట్ క్యాంప్స్ని గుర్తించడం జరిగింది. మనకి లీక్ కూడా ఇచ్చారు. అలాగే దానికి సమాంతరంగా 42 లాంచ్ ప్యాడ్స్ కూడా ఈ టెర్రరిస్ట్లకి అవైలబుల్గా ఉన్నాయి.
ఓకే, వీటిని ఈ గ్రూప్స్ని ధ్వంసం చేయడం. అలాగే మోడీ గారిని తిక్క మాటలు మాట్లాడే ఒక వేస్ట్ ఫెలో, చదువు ఉన్న వేస్ట్ ఫెలో అక్కడ జనాలు రెచ్చగొట్టడానికి, అలాంటి వేస్ట్ ఫెలోస్ని కూడా లేపేయడానికి ఇప్పుడు మన కార్యక్రమం జరుగుతాం. ఈ ప్రోగ్రెషన్లో మన ఫస్ట్ స్టెప్ అది. దాంట్లో వాళ్ళ మిలిటరీ దూరతానంటే మనం చేయగలిగేది ఏం లేదో వాళ్ళతో కూడా యుద్ధం చేస్తాం. అండ్ ఫైనల్గా ముగించే ముందు ఒక మాట చెప్పాలి. యాక్చువల్గా ఈ టెర్రరిస్టులు ఎక్కడి నుంచి పుట్టుకుని వచ్చారు, దీనికి మనం అమెరికానే మనం బ్లేమ్ చేయొచ్చు. ఎందుకంటే రష్యా ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్గా ఉండేది. వాళ్ళ మీద యుద్ధం చేయడం కోసం, ఆ దేశాన్ని విభజించడం కోసం ముక్కలు ముక్కలుగా ఈ అమెరికా, ఈ పాకిస్తాన్ లాంటి దేశాలను వాడుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఈ యుఎస్ఎస్ఆర్ని సక్సెస్ఫుల్గా రష్యా కింద మార్చింది. అయితే అది 1990తో ముగిసిన తర్వాత 1991 నుంచి కూడా వీళ్ళు మన మీద ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ మరి పాకిస్తాన్కి మనమే కదా వాళ్ళు ఫీల్ అవుతున్న శత్రువులు. అసలు మన కాలు పోటుకి రారాళ్ళు ఇలా పీకేచ్చమాట. అలాంటి వాళ్ళు మన మీదకి ఈ టెర్రరిస్ట్ని వాడటం మొదలుపెట్టారు. అదే మనకి కాశ్మీరీ పండిట్ల యొక్క ఊచకోత. అది క్రమేపీ పెరుగుతూ కూడానే అమెరికాలో ట్విన్ టవర్స్ దాడులు, ఇలాగే వేరే దేశాల్లో కూడా దాడుల కింద పెరగటం జరిగింది. ఓకే, అది బైడెన్ వరకు. ఇప్పుడు ట్రంప్ గారు అండ్ వ్లాదిమిర్ పుతిన్ గారు, లేకపోతే ఫ్రాన్స్, ఏ దేశమైనా సరే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఇంకా పులి స్టాప్ పెట్టేయాలనే ఆలోచనతో అన్ని దేశాలు, ప్రథమంగా మెయిన్ దేశాలు, టాప్ 5 అంటారా లేకపోతే టాప్ 10 దేశాలు అంటారా, వాళ్ళు రెడీగా ఉన్నారు వీళ్ళని తుడిచిపెట్టేయడానికి. ఆ తుడిచిపెట్టే భాగంలోనే మనం ఈ ఆపరేషన్ ఆక్రమణను కూడా మనం మొదలుపెట్టాం. సో ఫ్యూచర్లో ఈ టెర్రరిస్ట్ అనేవాళ్ళు ఎలాగైతే ఇప్పుడు మన దేశంలోని ఈ మావోయిస్టులు లేకపోతే ఈ నక్సలిజమ్స్ని ఎలా అయితే ఏరివేసి పాడేస్తున్నామో, నెక్స్ట్ 3-4 ఇయర్స్లో కూడా వీఆర్ గోయింగ్ టు get down the terrorist groups and divide the Pakistan into 5 possible countries. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.